ఉదయాన్నే లెగిచి ఎవరిని చూడాలి? కొత్త సంవత్సరములో కొన్ని సూచనలు చూద్దాం. మనకంటే గొప్పవారు, మనకంటే ఉన్నత స్థితి కలవారు, మనకంటే చిన్నవారు చాలామంది లోకాన్ని వదిలి వెళ్ళారు. కానీ నీకు నాకు దేవుడు జీవాన్ని ఇచ్చాడు. అందుకని ఈ ఉదయకాలం ఎవరిని చూడాలంటే యేసు ప్రభుని చూడాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మా దేవ, ఉదయకాలము తండ్రి నాయన మేము వైపు చూసే బిడ్డలుగా ఉండాలని, అలాగే తండ్రి కొత్త సంవత్సరంలో 5 నిర్ణయాలు తీసుకున్న బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని తండ్రి. పోయిన సంవత్సరం ఎలాగైతే మమ్మల్ని కాచి కాపాడావో ఈ సంవత్సరం కూడా అలాగే నీ కృపా హస్తం మా మీద ఉంచి మమ్మల్ని నడిపించి కాపాడమని యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును. ఉదయాన్నే మనం ఏం చేయాలంటే దేవుడి వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. మనం రాత్రి సమయములో, నిన్న సమయములో అనేకమైన విషయాలు ఇన్వాల్వ్ అయి ఉంటాం. మన అనేక కష్టాలు రావచ్చు, సంతోషం రావచ్చు. అవన్నీ పక్కన పెట్టి ఉదయాన్నే లేచినట్లయితే మన ఎముకలు లేత గడ్డి వలె బలియును. మన ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలం ఆయన సేవకులెడల కనపరచబడును. యెహోవా హస్తబలము ఆయన సేవకులెడల కనపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. ఉదయాన్నే లెగిచి మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి, మనుష్యుల వైపు చూడకూడదు. నువ్వు అనేక విషయాల్లో ఆశీర్వదింపబడాలంటే, నా జీవితంలో క్రొత్త వెలుగులు రావాలంటే, క్రొత్త బలం నీలో రావాలంటే దేవుని వైపు చూడాలి. అందుకే యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవింతుము. నేను నా ఇంటి వారును యెహోవాని సేవింతుము. కాబట్టి మనం గమనించినట్లయితే ఉదయాన్నే లెగిచి యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవిని వినినందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే దేవుడు మనం వింటున్నాడు, మన బలహీనతలను ఆయన సరిచేస్తున్నాడు. కాబట్టి నా జీవితంలో మనం ఎలా జీవించాలో మనం ఆలోచించినట్లయితే మనం చూద్దాం. ఉదయాన్నే లేచి దేవుని వైపు చూడటం వరకు ఎంత గొప్పదో మనం ఆలోచించినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షి రాజు వలె నూతన యవ్వనాన్ని పొందుతారు. ఎన్ని మేళ్ళో చూద్దాం. యెహోవా వైపు ఉదయాన్నే చూచిన వెంటనే లేత గడ్డి వలె ఎముకలు మళ్ళా బలపరచబడతాయి. అలాగే నీ యొక్క యవ్వనం మరలా నీకు ఇచ్చేట్లుగా మనం గమనించాలి. ఎలా గమనిస్తాము? కొంతమంది చూద్దాం 30 ఏళ్ళకే వంగిపోయి తిరుగుతూ ఉంటారు. కొంతమంది 80-90 ఏళ్ళైనా సరే చాలా సంతోషంగా జీవిస్తారు. ఎందుకంటే ఉదయాన్నే లేవగలిగే వాళ్ళు దేవుని వైపు చూస్తారు, దేవునితో సంబంధం పెట్టుకుంటారు. అదే మాట గమనించినట్లయితే నా సొంత బలం వల్ల, నా సొంత శక్తి వల్ల ఇంత ఆరోగ్యముగా ఉన్నాను, ఇవన్నీ వట్టి మాటలు. అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో నేనును అను మాటని సమాధి చేయాలి. నేనును అనే మాటని సమాధి చేయాలి. నా గొప్ప లేక నేను చేశాను,
అలాగే మనం గమనిస్తే అపోస్తుడైన పౌలు రోమీలు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమీలు రాసిన పత్రిక చూద్దాం. రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అపోస్తుడైన పౌలు రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ఏముందో చూస్తున్నట్లయితే, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమిచ్చును. మంచు పడుతుంది, మనం రాలేకపోయాము, తప్పు. మంచు నిన్నేం చేయదు. అలాగే వృద్ధులమైన మేము తిరుగుతున్నాం మంచుకి. రాత్రి 11:30 దాకా అనేక ప్రాంతాలు తిరిగి వచ్చి ఉదయాన్నే మళ్ళా బైబిల్ తీసుకొని రావడం అనేది దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. అందుకే మనం ఎలా ఉంటాం? పక్షి రాజు యవ్వనం వల్లే ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉంటాం. దెబ్బరి మొఖాలు ఉండవు, ఎవరి మొఖాలు పెట్టుకొని ఉండవు. ఎందుకు సంతోషంగా ఉంటామంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. అలాగే మనం గమనించినట్లయితే దేవుని చిత్తాన్ని చూద్దాం. రోమా పత్రిక 12వ అధ్యాయం కూడా చూద్దాం. అపోస్తుడైన పౌలు రోమీలు రాసిన పత్రిక 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు నూతనమవటం వల్ల రూపాంతరం పొందుడి. ఎప్పుడైతే మనం దేవుని వైపు ఉండి సత్క్రియలు చేస్తామో అక్కడ నీవు ఎంతో ఎంతో దీవించబడతావు. మరి మనం గమనించినట్లయితే ఎక్కువ చెప్పుకోకూడదు. మళ్ళా నేను గణపవరం ఒక విలేజ్కి వెళ్ళాను. ఆ స్త్రీ కొన్ని వందల బైబిళ్ళు తీసుకెళ్ళి ఎక్కువగా ఉన్నాయి మా కాలేజీలో అనేది. నేను ఆలోచించాను, కారులో వేసుకుంటే మళ్ళా ఇంకో కాలేజీకి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నాను. పార్సల్ వస్తాయి, మీకు ఇస్తాను బైబిళ్ళు. ఆ బైబిళ్ళు ఎంత బాగా అమెరికాని తెప్పించారు వాళ్ళు. ఆమె ఒక చక్కని మాట మాట్లాడిందండి. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు మీ కాళ్ళు మొక్కాలనిపించింది. ఆయన కాళ్ళ మీద పడిపోయింది. ఎవరో తెలుసా? నూతలపాడు మాజీ ఎమ్మెల్యే పీజీ సుధాకర్ యొక్క వదిన. మాజీ ఎమ్మెల్యే, నూతలపాడు ఎమ్మెల్యే పీజీ సుధాకర్ వదిన డైరెక్ట్ కాళ్ళ మీద. నాకైతే భయపడ్డాను, అంత అనుకుండి కాదు. నేను భయపడి ఆమెని, అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, కొంతమంది ముఖాలు చూస్తే నాకు సంతోషంగా ఉంటుంది. అంటే లేత గడ్డి విల్ల చిగురిస్తారు. మనం ఎక్కువగా చెప్తే కొంతమందికి ఇష్టం ఉండదు. కొన్ని విషయాలు అక్కడ చెప్తూ ఉన్నాను అంటే కొన్ని విషయాలు ఇష్టం ఉండవు. అంత సంతోషం, అంత ఆనందం ఎలా వస్తుంది నీకు? దేవుని వాక్యాన్ని ప్రకటించటం, దేవుని వైపుని మనం చూడటం. కాబట్టి సత్కార్యాలు చూడటం, దేవునికి ఎదురు చూడటం, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనములో ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతలు చెల్లించడము, అలా చెల్లించడము దేవునికి ఇష్టం. ఆయన ఇష్టలుగా ఉండాలి. మనం ఈ ఉదయ కాలమున ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే కొన్ని నువ్వు ఫోర్గో కావాలి. ఈ లోకములో కొన్ని ఫోర్గో కావాలి, కొన్ని మర్చిపోవాలి. నువ్వు అలా జీవించినట్లయితే దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? ఆనందమైన జీవితంలో తీసుకెళ్తాడు, అనుభవం జీవితంలో తీసుకెళ్తాడు. మంచి ఎక్కడికెళ్ళినా మంచి ఆహారాన్ని దేవుడు మనకిస్తాడు. మంచి ఆహారాన్ని మనం ఎప్పుడైతే ప్రార్థనలో, మళ్ళా చెబుతూ ఉన్నా లోకాసు సువార్త 2:14 ఆయనకి ఇష్టలైన వారికి, ద పర్సన్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ బై గాడ్, దేవునికి ఇష్టలైన వారికి మాత్రమే ఆ సంతోషము, ఆ సమాధానము మనకు వస్తాయి. అలా నేను ఉండాలంటే మన గమ్మతి విషయం ఏమిటో తెలుసా? గత సంవత్సరం అంతా కాలంలో మన కుటుంబాలు అనేక సమస్యలు వచ్చాయి. మన కుటుంబ వ్యవస్థలో కొన్ని సమస్యలు వచ్చాయి. కొన్ని ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇవన్నీతో కొట్టమిట్టాడినా కూడా దేవుడు మరలా ఇంకొక సంవత్సరంలో నేను తీసుకొని వెళ్ళాడు. ఆ సంవత్సరం అనే దయా కిరీటములో దేవుడిని తీసుకెళ్ళాడంటే
దానికి కారణం ఏమిటో తెలుసా? నేను అనే పదాన్ని మర్చిపోవాలి. నేను అనే పదాన్ని మనం మర్చిపోవాలి. నా గొప్ప సంగతిని మర్చిపోవాలి. అలా మర్చిపోయినట్లయితే దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. ఈ కొత్త సంవత్సరంలో 5 మెట్లు చూసుకుందాం. 5 మెట్లు. ఏమిటా మెట్లు? 5 సందర్భాలు చూద్దాం. మొట్టమొదటి సందర్భం ఏమిటంటే ఆత్మ పరిశీలన. మొట్టమొదటి సందర్భం ఏమిటో తెలుసా? ఆత్మ పరిశీలన. మన ప్రమాదాలను తప్పించబడ్డాడు దేవుడు. మనం గమనించినట్లయితే అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటాం. మంచు పడుతూ దారి కూడా కనపడదు. అయినా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని పని చేయటానికి మనం ఎన్నడూ కూడా వెనుకాడకూడదు. మా నమస్కారం పెట్టకుండా కూర్చోము చాలు, ఎందుకంటే దేవుని మాటలు చెప్పేటప్పుడు మనకి ఎలా ఉంటుందో తెలుసా? నూతన బలాన్ని పొందుతాము. కాబట్టి మనం పొందుతున్న ఈ దీవెనను బట్టి, ఆయన ఇచ్చిన ఉచిత కృపను బట్టి మనము దేవునికి ఏం చేస్తున్నాము? మన సంవత్సరాలు పొడిగిస్తున్నాడు, మన మంచి అధికారం ఇస్తూ ఉన్నాడు, మన కుటుంబాన్ని ఉన్నత స్థలంలో తీసుకెళ్తున్నాడు. ఇంత చేసిన దేవునికి నువ్వేం చేస్తున్నావు? ఆ ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. గత సంవత్సరంలో అనేక విషయాల్లో దేవుడు మనల్ని ప్రేమించాడు, మన కుటుంబాన్ని ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్ళాడు. అయితే నీ నా ఆరోగ్యాన్ని కాపాడి, నీ నా ఆరోగ్యములో ఆర్థిక సమస్యలు లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా దేవుడు కాపాడుతున్నప్పుడు దేవునికి నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? పరిశీలించుకుందాం. ఆత్మ పరిశీలించుకున్నాం. దేవా, నాకు ఇంత చక్కటి కార్యాలు చేసేవయ్యా. దావీదు ఏమన్నాడు తెలుసా? 139వ కీర్తన 24వ వచనంలో, అయ్యా నాకు ఆయాసకరమైన పనులు నా జీవితంలో ఉన్నాయా? నేను ఎక్కడ దాక్కోవాలని దేవా? నాకు తలంపులు పుట్టక మునిపే నువ్వు నన్ను ఎరిగేవు దేవా. నా పడకను నా నడకను నువ్వు గమనిస్తున్నావు దేవా. మార్చుకుందామా? ఆత్మ పరిశీలన చేసుకుందామా? దేవునిలోకి వెళదామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలని మొట్టమొదటి మెట్టు. రెండవది ఏమిటంటే బలహీనతలు లెక్క పెట్టుకోవాలి. బలహీనతలు. పోయిన సంవత్సరం మనకి ఏ బలహీనతలు ఉన్నాయి? ఆలయానికి రావటానికి వెనకాడుతున్నామా? లేక శరీర బలహీనతలు ఏమైనా ఉన్నాయా? లేక ఇంకేదైనా చెడు అలవాట్లు ఉన్నాయా? లేక ఇంకో దేవునికి దూరంగా జీవిస్తున్నావా? ఇవన్నీ లెక్క పెట్టుకోవాలి. లెక్క పెట్టుకోవాలి. ఏమిటో తెలుసా? సోమవారం ఈ పని చేశాను, మంగళవారం ఈ పొరపాటు చేశాను, బుధవారం ఈ తప్పు చేశాను, శనివారం నాడు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దేవా ఈ తప్పులన్నీ కూడా నేను లెక్క పెట్టుకుంటున్నాను అని దేవునికి రెండో మెట్టుగా వెళ్ళాలి. మొట్టమొదటి మెట్టు ఏమిటంటే ఆత్మ పరిశీలన. రెండవ మెట్టు ఏమిటంటే నీ నా జీవితంలో బలహీనతలు ఉన్నాయా? మన బలహీనతలు గ్రహించి అవి లెక్క పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఉదయాన్న లెగిసి ఇంకా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళలేదా? అలాగే అటువంటి పరిస్థితుల్లో ప్రభు ఏమంటున్నాడంటే ఆ పరీక్షలు శాస్త్రుల్ని ఖండిస్తూ ఉన్నాడు. ముందు నువ్వు సరి చేసుకో, తర్వాత లోకానికి చెప్పు వాక్యం. ముందు నువ్వు సరి చేసుకో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో నలుసుని ఎందుకు చూస్తున్నావు? వేషధారి అని ప్రభు గర్జిస్తున్నాడు. హిపోక్రసీ ఈజ్ వెరీ డేంజరస్ ఇన్ అవర్ లైఫ్. నటనా జీవితాన్ని ఆపేద్దాం. నటనా జీవితంలో దేవుడిని మెప్పించలేం. నీ నిజమైన హృదయాన్ని మాత్రమే దేవుడు కోరుకుంటాడు. అటువంటి బలహీనతలు నీకున్నాయా? అటువంటి స్వభావం నీకున్నదా? దేవుని దృష్టిలో ఏది యోగ్యమైనదో దాన్ని ఎన్నుకోవాలి. ఈ బలహీనతలు లెక్క పెట్టుకొని దేవుని దృష్టిలో ఏది యోగ్యమైనదో అది లెక్క పెట్టుకోవాలి. మూడవది దేవుని ప్రణాళిక నెరవేర్చటం. మన మంచి పండగ నాడు మంచి పట్టు చీరలు కొనుక్కొని, మంచి బట్టలు కొనుక్కొని, మంచిగా మాంసం తిని, తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా
శాంతియుతంగా ఉందాం. అలా కాకుండా నేను నా భర్త కలిసి చక్కగా పనిచేసి కుటుంబాన్ని వృద్ధి చేసి పిల్లల్ని చక్కగా చూసి కొన్ని లక్షలు సంపాదిద్దాం అని ప్రణాళిక వేసుకున్నావా? ఆ ప్రణాళిక నీకు దేవునికి ఇష్టముగా ఉందా? మన కష్టాలను తప్పించుకోవటానికి చూద్దాం. మోషే, యేసేపు, సౌలు ఎడల దేవుడు ఎలా కృప చూపించాడు తెలుసా? వాళ్ళ కష్టాల్లో కూడా దేవుడు కాపాడాడు. ఎందుకు? వాళ్ళ ప్రణాళిక సొంత ప్రణాళిక కాదు, దేవుని ప్రణాళిక. నువ్వేం చేస్తున్నావు? ఈ సంవత్సరము కొన్ని లక్షలు సంపాదిద్దామని నువ్వు పథకం వేస్తే సాతానుడు నీకు భయంకరమైన జబ్బు కలిగిస్తాడు. భయంకరమైన జబ్బు. ఆ జబ్బుకే ఈ మందులన్నీ, ఈ డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. నువ్వు వేసుకున్నటువంటి పథకం ఫెయిల్ అయిపోతాయి. నువ్వేమనుకుంటున్నావంటే ఈ సంవత్సరం హాయిగా జీవిద్దామని, ఈ సంవత్సరం హాయిగా ఉందామని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని ప్రణాళిక కంటే నీ సొంత ప్రణాళిక వేసుకోవటం వల్ల ఏమైతో తెలుసా? సరైన సమయములో నువ్వు నిలబడలేక, ఆ కష్టాలను ఎదుర్కోలేక, నీ ప్రణాళిక నాశనమైన తరువాత కష్టాలు ఎదురవుతాయి. మనం అనుకుంటూ ఉన్నాం, ఈ సంవత్సరం ఇంకా 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 వ్యాపారం చేద్దాం, ఈ సంవత్సరం ఇంకా ఇంకా పనులు చేద్దాం, మంచిగా సంపాదించుకుందాం. నీ ప్రణాళిక దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం, నీ ప్రణాళిక ఉంటే ఉండవచ్చు, కానీ దేవుని ప్రణాళికలో మనం ఎలా ఉండాలో తెలుసా? చాలా చక్కగా ఉండాలి. ఎలా? సంఘానికి మన తలాంతులు సమర్పించుకోవాలి. తలాంతులు, ఒకతను దేవుని ఆలయాల్లో చిమ్మటానికి బయలుదేరాడు. రాజమండ్రి అనే ప్రాంతంలో చిమ్మటానికి ఏం చేశాడంటే, ఉదయాన్నే చీపురు పట్టుకున్నప్పుడు ఒక నాగుపాము అతని కాలు మీద కాటేసింది. అతను ఏం చేస్తున్నాడో తెలుసండి? ఎలాగైనా సరే ఆ పని పూర్తి చేద్దామని ఎక్కడైతే నాగుపాము కాటేసిందో అక్కడ ఒక రంధ్రం పెట్టుకొని నేరుగా ఆలయానికి బయలుదేరాడు. ఇంట్లో కరిసిన పాము ఆలయానికి వెళ్ళడానికి గంట టైం పట్టింది. ఆ టైంలో ఏమైందో తెలుసండి? దేవుని ప్రణాళిక ఏమిటంటే అతను బతికించాలి. అతను వెళుతూ ఉన్నప్పుడు అతని కాల్లో నుంచి రక్తమంతా కారిపోతుంది. అంటే విషమంతా కారిపోయి మరలా ఆయన జీవం పొందాడు. పాము కరిచినా, ఏమి చేసినా నీవు నీ ప్రణాళిక కాకుండా దేవుని ప్రణాళిక నెరవేర్చినట్లయితే దేవుడే నిన్ను కనపరుస్తాడు. అలా జీవితాలు ఉండాలి. మొట్టమొదట ఏం చేయాలి? మనం గమనించినట్లయితే మన యొక్క ఆత్మ పరిశీలన. రెండవది గమనించినట్లయితే బలహీనత లెక్క పెట్టుకోవటం. మూడవది గమనించినట్లయితే మన ప్రణాళిక కాదు, దేవుని ప్రణాళిక మనం నెరవేర్చాలి. నాలుగోది చూసినట్లయితే ఆరాధించాలి. ఎలా ఆరాధించాలో తెలుసా? యేసు ప్రభు లూకా సువార్త 17వ అధ్యాయములో 15-17 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. వారిలో స్వస్థత పొందిన ఒక్కడు మాత్రమే వచ్చాడు, తక్కిన వారు రాలేదు. అయితే వాడు ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడైతే స్వస్థత పొందాడో గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహింపరిచాడు. అయ్యా, నువ్వు చేసిన పనికి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని చెప్పటంలో 4 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటి ఏమిటంటే, వాడు స్వస్థత పొందిన తర్వాత దేవుని యొద్దకు వచ్చాడు. మొట్టమొదటి మెట్టు. వాడు స్వస్థత పొందిన తర్వాత వాడు ఏం చేశాడంటే దేవుని యొద్దకు వచ్చాడు. రెండవది చూస్తే దేవుణ్ణి మహింపరిచాడు. మూడవది చూస్తే కృతజ్ఞత చెల్లించాడు. నాలుగవది చూస్తే ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఎంత మంచి మార్పు! ఒక వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత ఆ గుణాలు మనం చూస్తే మరలా తిరిగి వచ్చాడు. అలాగే దేవుణ్ణి మహింపరిచాడు, దేవుని కృతజ్ఞత తెలియచేశాడు, ఆయన పాదాల దగ్గర ఉన్నాడు.
మనకి దేవుడు మేలు చేసిన తర్వాత మనం ఏం చేయాలి? తిరిగి దేవుని వద్దకు రావాలి. ఉదయాన్నే యెహోవా దేవుని యొక్క మొహము చూడాలి. యేసు ప్రభు యొక్క అడుగు జాడలు నడవాలి. నీకున్నటువంటి మంచి స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు. అయితే 10 మందిలో 9 మంది కనిపించలేదు దేవుడికి. దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా? ఆ తొమ్మండుగురెక్కడా? ఆ తొమ్మండుగురెక్కడా? ఈ ఉదయకాలమున మనం ఆ తొమ్మండుగురిలో ఉన్నామా? కృతజ్ఞత తెలిసిన శిష్యుల్లా ఉన్నామా? హృదయాన్ని పరిశీలించుకుందాం. కొంతకాలానికి నీ ఏమవుతావు మనకు తెలియదు. మనం ప్రకటన 21 గ్రంథం కానీ చూస్తే, ప్రకటన 21 వచనములో సముద్రులన్నీ ఉండవు, నీళ్లు ఉండవు, మొత్తం ఏకమైపోతాయి. తోడికోడలు ఇద్దరు తిరుగుతూ ఉంటారు. ఒకటి కనపడుద్ది, ఒకటి కనపడదు. భర్త భార్యలు మాట్లాడుతుంటాడు, భర్త ఉండడు, భార్య కూర్చొని ఉంటుంది. ఈ భయంకరమైన పరిస్థితిని నువ్వు తప్పించుకోవాలంటే దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని దగ్గర రావాలి, దేవుణ్ణి మహింపరచాలి. ఆయన పాదాల వద్ద సాగిలపడాలి. కుటిలముగా ఆ 9 వలె మనం జీవించకూడదు. ఆయన మేళ్లు పొందిన మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. 5వది గమనించినట్లయితే పరిచారము చేయుట. యేసు ప్రభు ఆ యొక్క పేతురు అత్త చేయబట్టుకుంటాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. ఆమె చెయ్యి ముట్టగా జ్వరమామెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేసెను. ఎప్పుడైతే స్వస్థత పొందిందో ఆమె ఏం చేసిందంటే దేవునికి ఉపచారము చేసింది. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలో తెలుసా? మనం బహుమానికి ఇచ్చిన సంఘానికి ఉదయాన్నే మనం ఏం చేస్తూ ఉన్నాం? ఈ సంఘములో పరిచర్య చేస్తూ ఉన్నామా లేక సంఘానికి ద్రోహం చేస్తున్నామా? ఎప్పుడైతే దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, నీ జ్వరాన్ని తగ్గించి, నీకు మేలు చేసిన దేవుడికి నువ్వేం చేస్తున్నావు? కాబట్టి క్రియారూపమైన కృతజ్ఞత తెలియజేయాలి. క్రియారూపకం అంటే సంఘానికి రావాలి, ఉదయాన్నే చిమ్ముకోవాలి, కుర్చీలు వెయ్యాలి, మైకు పెట్టాలి, వాళ్ళని దేవుడు దీవిస్తాడు. వాక్యాలే చెప్పక్కర్లా. ఈ యొక్క పని చేయడం కూడా పరిచర్లో ఒక భాగమే. ఉదయాన్నే లెగిచి బిడ్డలు మీ కొరకు నా కొరకు అనేక పనులు ఎందుకు చేస్తారో తెలుసా? నీకు తలాంతులు ఉన్నాయి. వాడికి 5 తలాంతులు ఇచ్చాడు, వాడు 2 తలాంతులు ఇచ్చాడు, 1 తలాంతు ఇచ్చాడు, 5 సంపాదించాడు, 2 సంపాదించాడు. ఇంకొకడు ఏం చేశాడంటే ఆ యొక్క తలాంతుని భూమిలో పాతిపెట్టి ఆ యొక్క యజమాని తిడుతున్నాడు. యజమాని ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం. మరియు పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోని ప్రోచివేయము, అక్కడ ఏడ్పును పల్లి కొరుకును ఉండును. కాబట్టి ఈ ఉదయ కాలమున నీ జీవితములో 5 మెట్లు పరిశీలించుకోవాలి. ఆత్మ పరిశీలన, బలహీనత లెక్క పెట్టుకోవటం, అలాగే నీ యొక్క ప్లాన్ కాకుండా దేవుని ప్లాన్ చేయటం, 4వది గమనించి ఆరాధించాలి, 5వది పరిచర్య చేయాలి. ఈ కొత్త సంవత్సరములో అటువంటి నిర్ణయం తీసుకున్నామా? అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును. పోయిన సంవత్సరం ఆమె దుప్పటి కప్పుకొని వచ్చింది, కాళ్ళకి మేలమ్మ. ఈ సంవత్సరం దుప్పటి తీసుకుందా? ఈ సంవత్సరం దుప్పటి తీసుకుందా? దుప్పటి తీసి బాగా రావాలా అంటే మార్పు అనమాట. వచ్చే వారం చూశాడు కదా దుప్పటి ఉండకూడదు, ఆహా ఇవి మార్పు చెందింది అని ఐడియా రావాలి. నా జీవితంలో 75 సంవత్సరాలు ముసలోళ్ళు సొత్తేసుకొని వస్తే మంచి లావు దుప్పటి కప్పుకొని వచ్చింది. ఎందుకు? చలి. వచ్చే వారం ఎలా రావాలి? దుప్పటి తీసి రావాలి. ఇది మార్పు.
ఇది మార్పు. దుప్పటి కప్పుకుంటే మాకు కూడా చలి పడుతుంది, మరి గమనించుకోవాలండి. కాబట్టి మార్పు చెందాలి. మార్పు చెందాలి. మార్పు చెందాలంటే ఎలా ఉండాలి? సత్యాన్ని గ్రహించాలి. మళ్ళీ 5 పాయింట్లు మనం చూచాం. ఆ సేవకుడు కూర్చువాడు ఏం చేశాడంటే తిరిగి వచ్చాడు, మహింపరిచాడు, ఆరాధించాడు, పాదం మీద పడ్డాడు. ఈ ఉదయకాలమున అటువంటి జ్ఞానము నీకుందా? ఈ ఉదయకాలమున అటువంటి పరిస్థితి నీకుందా? కొంతమంది మన పరిస్థితిని బట్టి, మన అధికారాన్ని బట్టి మన కాళ్ళు పట్టుకుంటారు. ఎన్నడూ గర్వించబాక, ఎన్నడూ గర్వించకూడదు. నీవేం గొప్ప ఏం కాదు. నీ దేవుడు నీకు ఉన్నతమైన స్థానం ఇచ్చాడు, ఉన్నతమైన స్థానం. ఆ స్థానాన్ని బట్టి నేను గౌరవిస్తున్నారు, కానీ నీ సొంతగా నిన్నెవడు గౌరవించడు. ఆ తెలివిలో అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తనల గ్రంథం 65వ సంకీర్తన 11వ వచనం. 65వ సంకీర్తన 11వ వచనం. సంవత్సరము నీ దయాకీర్తిని ధరింపజేస్తున్నావు, నీ జాడలు సారమెదలుతున్నవి. నీ క్రియలు ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాయి? కొత్త సంవత్సరంలో మంచిగా ఉండాలని దేవుడు చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నూతనముగా చేస్తున్నాడు ఈ సంవత్సరాన్ని. గతించిన సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం దేవుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో సమస్తమును నూతనముగా చేస్తున్నానని చెప్పాను. ఎంత చక్కటి మాట! తన గత చరిత్రను మర్చిపోయి నీవు నేను కానీ దేవునితో సంబంధం కలిగి ఉంటే ఎలా ఉండదో తెలుసా? నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ నీ మీద, నీ కుటుంబం మీద ఉండును. అయితే కండిషన్, ఆయనకి ఇష్టలైన మనుషులకు, ఆయన మాట విన్న మనుషులకు, ఆయనతో కలిసి ప్రయాణం చేసే మనుషులకు, ఆయన ప్రేమించే మనుషులకు దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? అంత దగ్గరగా ఉంటాడు. హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం, హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 2-4 వచనాలు గమనించినట్లయితే, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచుము, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం మరలా నూతన పరచుము. ఎలా? ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావో, ఎప్పుడైతే దేవునితో కలిసి ఉంటావో, ద్వితీయోపదేశ కాండములో 2 రకాలు ఉన్నాయి. దేవుడి మాట విన్నప్పుడు ఎలా ఉంటుందో, విన్నప్పుడు ఎలా ఉంటుందో. 28:4 ఒక మాట ఉంటుంది, 28:14 ఒక మాట ఉంటుంది. 28:4 చూద్దాం. నువ్వు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. నీ గర్భ ఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ యొక్క ఎద్దులు, నీ గొర్రెలు మేకలు దీవింపబడును. ఒకవేళ ఆయన మాటని వినని ఎడల రివర్స్ అన్ని జరుగుతాయి. నువ్వు నష్టపోతావు, నువ్వు కష్టపడతావు. నీ జీవితం ఎలా ఉండదో తెలుసా? భయంకరమైన జీవితంలో నువ్వు జీవిస్తావు. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? నిన్న చేసిన పనికి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడాడు. ఈ కొత్త సంవత్సరంలో ఒక ప్రణాళిక వేసుకుందాం. ఏమిటా ప్రణాళిక? పౌలు అంటున్నాడు, బలహీనుల్లో బలహీనుడనై, బలవంతుల్లో బలవంతుడనై అన్ని ఎడలందరికీ వాక్యం చెబుతూ రక్తాపరాధ శిక్ష తప్పించుకుంటుని. ఎవరికైనా బైబిల్ పూర్తిగా తెలిసిన తర్వాత, ఎవరికైనా బైబిల్ పూర్తిగా అర్థమైన తర్వాత ఇంట్లో కూర్చుంటే నీకు శిక్ష. ఎందుకో తెలుసా? ఆ వాక్యాన్ని ప్రకటించాలి. వాక్య ప్రకటన చేసిన తర్వాత దేవుడు నిన్ను మెండుగా దీవిస్తాడు. అందుకే పరిచర్యలో ఎప్పుడు కూడా వెనకాడకూడదు. మనం విదేశాల్లో చూస్తే ఉదయాన్నే తలుపు తీస్తే పని మనిషి వస్తే గుడ్ మార్నింగ్ అమ్మ అంటారు. పని మనిషిని ఏమంటారు? గుడ్ మార్నింగ్. మనం ఏమంటాం? అంటావా? అనగా ఏం చేయాలి, లేటుగా వచ్చావు. వాళ్ళు ఏమంటారు? గుడ్ మార్నింగ్ తల్లి, గుడ్ మార్నింగ్ అమ్మ, మా పని చూస్తున్నావు అని దండం పెడతారు. అది డిఫరెన్స్. ఒక మనిషి జీవించిన విధానములో ఎలా ఉంటుందో తెలుసా?
నీవు నేను కానీ నీ సొంత పనుల మీద కానీ చేసినట్లయితే, అందుకే నీకు విశ్వాసం కానీ లేకుండా దేవునికి కానీ సర్వీస్ చేసినట్లయితే నీ బ్రతుకు వ్యర్థం, నీ జీవితం వ్యర్థం. నువ్వు డబ్బు కోసం ఆశపడుతున్నావా? నువ్వు ధనం కోసం ఆశపడుతున్నావా? రాత్రి బ్రాహ్మణులు మా ఇంటికి వచ్చారు. వచ్చి నాకు ప్రార్థన చేసుకొని స్వీట్ ఇచ్చి డబ్బులు ఇవ్వబోతుంటే, స్వీట్ తీసుకున్నా కానీ డబ్బులు నేను తీసుకోను. నేను డబ్బులు అసలు తాకను. నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే చర్చిలో కాఫీ కూడా తాగను. నేను అంత నిష్ఠగా ఉంటాను. నేను 12 సంవత్సరాలు పాస్టర్గా పనిచేశాను. ఒక్క నెల కూడా జీతం తీసుకోలేదు. ఒక్క నెల కూడా జీతం తీసుకోలేదు. నా సొంత ఖర్చులతో వెళ్ళి సేవ చేస్తాను. ఉలవపాడు, ఆలుకొనపాడు, టమకూరు ప్రాంతంలో చేసేసాను 12 సంవత్సరాలు. ఆ ప్రాంతంలో నేను పాస్టర్గా పనిచేశాను. ఎందుకంటే దేవుడు ఇంకో మార్గం ద్వారా నాకు విస్తారమైన అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ సంవత్సరంలో ఎలా ఉండాలి? సెలపెహేదు కుమారుడు, సెలపెహేదు అని ఒక ఆయన ఉన్నాడు, యూదుడు. ఆయనకి మగ పిల్లలు లేరు, 5 ఆడపిల్లలు. మన వాళ్ళ పేర్లు చూస్తే సంఖ్యాకాండం 20 మహలి, సోయా, హోగా, మిల్కా, కీర్తి, 5 పిల్లలు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ కుటుంబంలో ఎదిగిన విధానాన్ని బట్టి మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు వారసత్వం ఇవ్వు, మాకు వారసత్వం ఇవ్వు అంటే, ఇంగ్లీష్లో టిమిడ్ అంటారు. టిమిడ్ అంటే ఆడపిల్లలకి భయం ఉండకూడదు. బట్టలో కానీ అంగములో కానీ నీ హక్కులను కాపాడుకోవాలి. అయితే షోకులకి వెళ్ళావా? మనం చూస్తే ఆదికాండం 30 ఈయన ఫారిన్ సంస్కృతికి అలవాటు పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. నీకు ఏ సంస్కృతి కావాలి? మనం ఈ పాలెములో ఉన్న ఈ చిన్న చిన్న గృహాల్లో మనం జీవించిన దీనికి అలవాటు పడాలి. మద్రాసు పోదాం, బాంబే పోదాం, ఎంజాయ్ అంత ఒకటిదే. నీ గృహమే నీకు మంచిది, నీ ఇల్లే నీకు మంచిది. అటువంటి ఇల్లుని వదలకూడదు, నీ సంస్కృతి మారకూడదు. ఈయన ఏం చేసింది? తన 11 మంది అన్నదమ్ములు, ఒకటే చెల్లెలి కూడా అనేక మందిని రక్తపాతాన్ని సృష్టించింది. సిక్కిమైన రాజు ఆమెను పాడు చేసినప్పుడు అన్నదమ్ములు వెళ్ళి అందరిని చంపేస్తారు. అంత రక్తార్పణ ఎందుకు జరిగింది? నువ్వు తీసుకున్న నిర్ణయం. ఏంటా నిర్ణయం? సంస్కృతి చూడటానికి ఇంటి నుంచి బయటికి వెళ్ళావు. ఎవరిని అడగాలి? నీ తల్లిదండ్రులు పర్మిషన్ అడగాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, అప్పుడే బయటికి వెళ్ళాలి ఆడపిల్ల. ఈ ప్రకారం వెళ్తే ఇలాగ కష్టాలు వస్తాయి. ఈ సంవత్సరంలో నీవు నీ భర్తని గౌరవిస్తున్నావా? నీ భార్యని ప్రేమిస్తున్నావా? ఒక చక్కటి మాట ఒకటి ఉంది, భార్య బలహీనమైన ఘట్టమనించి కృపావరములో ఆమెని ప్రేమించాలి. భార్యని ప్రేమించాలి. భర్తను కూడా నిర్దత్వ సూత్రం ప్రకారం ఈ కొత్త సంవత్సరంలో ఆయన్ని గౌరవించాలి. ఇంట్లో కూర్చొని తిడుతున్నావా? మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ భర్తని గౌరవించుకో, నీ కుటుంబాన్ని గౌరవించుకో. దేవుడు నిన్ను సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నిన్ను కాపాడుతాడు. చూద్దాం. చివరిగా మనం పరిశీలిస్తే 5 మెట్టుల్లో ఏ మెట్లో బలహీనంగా ఉన్నాం? మనం మేలుకి ఆత్మ పరిశీలన చేసుకుంటున్నామా? బలహీనతను లెక్క పెడుతున్నామా? అలాగే ఈ ప్రణాళిక, ఈ సొంత ప్రణాళిక దేవుని ప్రణాళిక, లేక దేవుణ్ణి తిరిగి వచ్చి కృతజ్ఞత తెలియజేస్తున్నావా? లేక దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? దేంట్లో వెనకబడి ఉన్నావు? ఈ సంవత్సరంలో నా జీవితంలో నిర్ణయం తీసుకుందాం. ఆ నిర్ణయం ఎలా ఉండాలి తెలుసా? అనేకులకు ఉపయోగకరముగా ఉండాలి. ఒక ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక జీవితంలో ప్రణాళిక లేకుండా ఇష్టప్రకారం జీవించకూడదు. ఆ ప్రణాళిక దేవునికి ఇష్టమై ఉండాలి. ఎలాగా? శనివారం మా పాలనకి వెళ్ళి వాక్యం చెప్పాలి. నా శనిగంటకు వచ్చాం, మేము 12 గంటలకు వచ్చాం. నా ఉద్యోగరీత్యా వెళ్ళి తెల్లారు ఏం చేశాను? ఉదయాన్నే తుప్పుడు కప్పుకొని రాలా, గడ్డం చేసి స్నానం చేసి ఒకటి రాసుకొని చూపవచ్చు. అంటే ఏంటి? ఈ ప్రణాళికలు ఏముండాలి? దేవుణ్ణి కనపరచాలి. నీ బలహీనత నాకొద్దు, నీ చలి గిలి మనకొద్దా? ఎన్ని
ఎప్పుడైతే యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద గాడ్ సర్వీస్, ఎప్పుడైతే దేవుని కృతజ్ఞత చెల్లిస్తావో తల్లి ఉండదు, భయం ఉండదు, ఎటువంటి అధికారం నీకు ఉండదు. అటువంటి జీవితాన్ని ఈ సంవత్సరం పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ సంవత్సరం మేము ఇంకా సంవత్సరం పోయేకుండా వృద్ధులు అయిపోతాం. మేము మా స్వరములో మార్పు రావచ్చు, మేము రాలేకపోవచ్చు. కానీ దేవుడు మన వాక్యాన్ని విని అనేక మందిని నేను దేవుడి దగ్గర తీసుకొని వచ్చాను. అనేక మందికి బాప్తిస్తం ఇచ్చాను. నేను నా జీవితంలో మీకు అలా చెప్పాను, చిన్నగంజామలో కొత్తగా పెళ్ళైన గంట రెట్లు కుటుంబంలో వాళ్ళు నేను బయటికి వెళ్తుంటే ఇద్దరు చేయబట్టుకుని, అయ్యా మాకు బాప్తిస్తం ఇస్తావా? రేపు ఇస్తున్నాను వాళ్ళు, నేను రేపు ఇస్తున్నాను వాళ్ళు. ఈ సేవ అలా ఉండాలి. యాక్షన్ చేయబాకండి, యాక్షన్ పనికిరావు. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? అయ్యా దేవా, రాత్రి అంతా ప్రార్థన చేశాను అయ్యా, నా మాట ఎందుకంటాడు? ఈ కార్యాలు ఎట్టున్నాయి? అయితనం ఉన్న నీ కార్యాలు, నీ కుటుంబంలో నీ పాత్ర ఏంటి? మెయిన్ పాత్రలో ఉన్న నీవు ఏం చేస్తున్నావు? నేను చూడండి, వృద్ధుడను, నా భార్య వచ్చేటానికి నాకు టీ ఇస్తుంది, 5:40 టీ ఇస్తున్నాను, 5:40 టీ ఇస్తుంది. అవి ఇవ్వకపోతే నేను హుషారు వస్తుందా? రాదు కదా. వారిద్దరు భార్య భర్తలు ఏక మనసు కలిగి ఉండాలి. ఒక చక్కటి మాట, పెళ్లిలో ఒక మాట చెప్తారు, విజయవంతమైన వివాహం అంటే ఇద్దరు క్షమించుకునే గుణాల మనుషులు. విజయవంతమైన వివాహం అంటే ఇద్దరు క్షమించుకునే గుణాలు. అది గమ్మత్తు ఏంటంటే, మా వంశస్థులంతా భార్య లొంగిపోతారు. మాకు ఆ సమస్య లేదు. లొంగిపోయే ప్రేమించే దేవుని ఇంకా కదా వాళ్ళు ప్రేమించాలి మనం. కాబట్టి నీ జీవితంలో ఎలా ఉండాలి? నా జీవితంలో ఎలా ఉండాలి? భార్యని ప్రేమించాలి, భార్యతో పాటు అన్నీ ఉండాలి. ఈ భార్యని కూడా తోడు తీసుకునే, నేను సత్యనపల్లిలో బాప్తి చర్చిలో వాక్యం చెప్తాను రేపు మార్నింగ్. నా వైఫ్ కూడా నాతో వచ్చు ఆమె కూడా. ఎందుకు తీసుకెళ్తున్నానంటే, ఫస్ట్ నన్ను గురించి తెలుసుకోవాలా, బాగా గౌరవించాలా, అందుకని తీసుకెళ్తా. అదొక ప్లాన్, మళ్ళీ అదొక ప్లాన్. ఈ ప్లాన్లతో దేవుని ప్లాన్ ఎప్పుడైతే మనం గౌరవపరుస్తామో దేవుడు ఏం చేస్తాడో మనం జీవితం. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా జీవితము నిత్య జీవముగా జీవించాలంటే, ధైర్యముగా జీవించాలంటే, దేవుని కృపాసనం దగ్గరకు వెళ్ళాలంటే, తీర్పు దినాన ఆయన వైపుకు వెళ్ళాలంటే, నీ జీవితంలో గత సంవత్సరంలో బలహీనతలన్నీ కూడా ఈ సంవత్సరంలో తొలగించుకొని యేసు దగ్గరికి వెళ్ళి, మనం చూస్తున్నాం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో, నువ్వు ఎంత పాపము చేసినా నేను క్షమిస్తాను. యోహాను మొట్టమొదటి గ్రంథం 9వ వచనములో, నీ పాపములు ఒప్పుకొనడలా నీ మొత్తాన్ని కూడా క్షమిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు జీవం గలవాడు, వాగ్దానం చేసిన వాడు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. ఆ దేవుని దగ్గరికి ఉదయాన్నే లెగిసి ఆయన మొహం చూడాలి, దేవుని మొహం చూడాలి. అప్పుడు చేస్తే నీ ఎముకలు హస్తమయ్యి బలహీనమై కాకుండా చక్కగా ఉంటాయి. వాక్యం మనం చూస్తున్నాం. కొంతమంది 60 సంవత్సరాలు దాటంగల్లే ఎన్ని నడుస్తుంటారు మోకాళ్ళ నొప్పులతో. ఎందుకని? వాళ్ళు దేవుని చూడటంలా. దేవుని చూస్తే దేవుడు బాగా. ఇప్పుడు మేము ఉన్నాం 75 సంవత్సరాలు, 76లోకి ఎంటర్ అయిపోయాం మేము. మోకాళ్ళ నొప్పులు లేవు, షుగర్ లేదు, బీపీ లేదు, ఏమీ లేదు నాకు. అయితే మంచి స్వరం ఇచ్చాడు దేవుడు, మంచి స్వరం ఇచ్చాడు. ఆ స్వరములతో దేవుని సేవ చేస్తున్నారు కాబట్టి దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఉదయాన్నే మా మనవడు నాకు గుడ్ మార్నింగ్ చెప్తే 1000 ఆక్సిజన్ ఎక్కించిన ఉంటుంది నాకు, 1000 ఆక్సిజన్. మా మనవడు తాత బాగున్నావంటే అయిపోయింది నా పని. ఆ రోజంతా హుషారుగా ఉంటాను నేను. అటువంటి కుటుంబాన్ని మనం పోషించుకొని, పేదరికం మన కోసమే దేవుడు వచ్చాడు. మన వాటి లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనములో, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, దీనులకు సువార్త ప్రకటించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. నువ్వు దీనుడివైనా పేదవాడివైనా దేవుని బిడ్డగా ఉన్నట్లయితే ఆశీర్వాదాన్ని పొందుతావు, ఐశ్వర్యాన్ని పొందుతావు, నిత్య జీవాన్ని పొందుతావు. అటువంటి మార్పు నువ్వు కావాలనుకుంటున్నావా? అయ్యి మోకాళ్ళ మీద ప్రార్థించు. దేవా, నా జీవితాన్ని మార్చయ్యా, నా బ్రతుకును మార్చయ్యా,
నా మంచి జీవనం ప్రసాదించే ప్రార్థన చేయి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఈ కొత్త సంవత్సరంలో జీవిస్తాడు. సంతోషకరమైన, శాంతికరమైన, సమాధానకరమైన జీవితాన్ని దేవుడిస్తాడు. అసలు ఈ కొత్త సంవత్సరంలో పాత జీవితాన్ని వదిలి అటువంటి బహుమతిని పొందాలని మనమందరము కూడా దేవుణ్ణి వేడుకుందాం, ప్రార్థించుకుందాం. కృపా సత్యవంతుడైన దేవ, శ్రేష్ఠమైన మా తండ్రి, ఈ ఉదయకాలము తండ్రి దేవ, మా పాత బ్రతుకులు మార్చుకొని దావీదు వలె అయ్యా నీకు ఆయాసకరమైన పనులు మాలో ఉన్నాయా, వదిలేస్తాం తండ్రి. నేను ఎక్కడ దాగగలను తండ్రి, నేను తప్పించుకొని పగలు రాత్రి ఒకటైన దేవా, మా పాపాలు క్షమించు తండ్రి. మా పాపాలు కడుగునాయన, మమ్మల్ని ఉత్తేజపరుచు తండ్రి. ప్రవృత్తులుగా తయారు చేయి తండ్రి నాయన. గత సంవత్సరంలో అనేక ఇబ్బందులు పడ్డాం, అనేకుల్ని మా బంధువులు మేము కోల్పోయాం తండ్రి దేవ, ఆదరించు తండ్రి. ఈ కొత్త సంవత్సరంలో మా సొంత ప్రణాళిక లేకుండా నీ ప్రణాళికతో తండ్రి మేము ముందుకెళ్తుండగా మమ్ములను మా కుటుంబాన్ని జీవించమని, అటువంటి బహుమతి దేవుడు మనకు వేయాలని, మన పాలముల ప్రతి కుటుంబం కూడా ఈ సంవత్సరంలో సంతోషకరంగా ఉండాలని, అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు లేకుండా దేవుడు కాపాడాలని, ఈ పాలము చుట్టూ 1000 దూతల కంచె వేసి సాతాను దాటు లేకుండా పాల్గొన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించి ఈ కొత్త సంవత్సరంలో అందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సమాధానం మన హృదయములకు, కృత హృదయములకు, మన తలంపులకు నూతన స్వభావం ప్రసాదించి సదాకాలం ఆయన మనల్ని కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా.